నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు అందరూ కూడా నామినేషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ నామినేషన్ల పరిశీలన నిన్న జరిగింది. ఈ నేపథ్యంలో కొడాలి నామినేషన్ చెల్లదు అంటూ వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఆయన గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మరి నామినేషన్ అయితే వేశారు. అయితే ఆయన నామినేషన్ లో తప్పుడు వివరాలు నమోదు చేశారు అంటూ టీడీపీకి సంబంధించినటువంటి వారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆయన గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మున్సిపల్ ఆఫీసును ఆయన స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని, అలాగే ఆయనపై 5 క్రిమినల్ కేసులు ఉంటే 3 క్రిమినల్ కేసులే నామినేషన్లో నమోదు చేశారు అంటూ మరి టీడీపీకి సంబంధించిన వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆవిడ టీడీపీ చేసినటువంటి ఫిర్యాదును స్వీకరించలేదు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఆవిడ తీరు కూడా కొంచెం విమర్శలకు తావిస్తోంది. మరి ఆవిడ ఎందుకు కొడాలి నానికి సపోర్ట్ చేస్తున్నారు, ఇంతకీ ఆవిడ ఎవరు, ఆవిడకు కొడాలి నాని చేసిన ఫేవర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే మేడం. నమస్తే. సో కొడాలి నాని నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఆ నామినేషన్లో తప్పుడు వివరాలు పొందుపరిచారు అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళైతే ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదును అక్కడ ఆర్ఓ పద్మావతి అని ఎవరైతే ఉన్నారో ఆవిడ తీసుకోవటం లేదు, కొడాలి నానికి ఆవిడ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి ప్రధానంగా టీడీపీ వాళ్ళైతే విమర్శిస్తున్న పరిస్థితి. అసలు ఈ పద్మావతి ఎవరు, ఆయన కొడాలి నానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ పద్మావతి అక్కడ ఆర్ఓ అమ్మా, రిటర్నింగ్ ఆఫీసర్, ఆవిడ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గుడివాడ. అయితే ఈవిడ పోస్టింగ్ ఇప్పించింది మన కొడాలి నాని గారు. ఆయన మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఇప్పించారు. సో ఆ కృతజ్ఞత ఆవిడ అడుగడుగునా చూపించుకుంటున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి చెందిన ఆవిడది ఒకటి ఆస్తి ఉంది అక్కడ గుడివాడలోనే ఎక్కడో, అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిపోతే కూడా ఆవిడ పట్టించుకోలేదు. అలాగే 100 ఎకరాలు ఏదో ఎవరి పేరు మీద ఉంటే దాన్ని ఇంకెవరి పేరు మీదకో మార్పించేసి దాన్ని వాళ్ళు లోన్లు కూడా తీసుకునే వ్యవహారం ఉంది. ఇంకా ఈ మైనింగ్లు ఉంటాయి కదా, అంటే అక్రమంగా ఈ మట్టి తరలింపులు, ఇసుక తరలింపులు, లేకపోతే మైనింగ్లు, వాటిలో కూడా ఆవిడ చూసి చూడనట్టుగా వ్యవహరించి ఇట్లా వైసీపీకి సంబంధించి ఏ ఆరోపణలు వచ్చినా కూడా ఆవిడ అసలు పట్టించుకోదు, విని వదిలేస్తారనమాట. ఆ రకంగా ఆవిడ చాలా కృతజ్ఞతగా ఉంటున్నారు. ఇప్పుడు కొడాలి నాని విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆవిడ యాక్చువల్గా ఏలూరులో ఉంటారు, ఆవిడ లోకల్గా ఉండరు కాబట్టి ఆవిడ ఏలూరు నుంచి రోజు వస్తారు. సో ఎవరైనా విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఆవిడ పట్టించుకోరు. ఓన్లీ కొడాలి నాని చేస్తే ఫోన్ ఎత్తుతారట ఆవిడ, ఇంకెవరు చేసినా ఎత్తరు. ఇంకేదో దానికి విషయానికి ఏదో ఫోన్ చేసి మీరు వాట్సాప్ కాల్ చేయమని చెప్పింది ఆవిడ. అట్లాంటివన్నీ చేస్తారు. అదే మామూలుగా మీరు నేను వెళ్ళి, లేకపోతే లోకల్ వాళ్ళు వెళ్ళి, లేకపోతే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అడిగితే మాత్రం ఆవిడ ఫోను ఎత్తరు, రిప్లై కూడా ఇవ్వరు. అయితే ఇప్పుడు నిన్న కొడాలి నాని విషయంలో ఏం జరిగిందంటే, అఫిడవిట్లో ఆయన కొన్ని తప్పులు చేశారు. అంటే తప్పుడు అఫిడవిట్లు ఇచ్చాడు ఆయన. ఒకటి, మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో మున్సిపల్ కార్యాలయంలో ఈయన ఒక ఫ్లోర్ అద్దెకి తీసుకుని, మరి అద్దె కట్టాడో లేదో దేవుడికి తెలియాలి, మనకు తెలీదు. అలాగే కరెంటు బకాయిలు ఉండొచ్చు, కరెంటు కట్టాడో లేదో తెలియదు, ఇంకా ఇలా చాలా వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది 5 ఏళ్లుగా ఆయన వాడుకున్నాడు. అయితే ఇటీవల దాన్ని మున్సిపల్ అధికారి వెళ్ళి ఇలా ఎన్నికల కోడ్ వచ్చింది, మీరు ఆఫీస్ వెకేట్ చేయాలంటే ఇంక బలవంతంగా చేశాక ఆ విషయాల్ని అఫిడవిట్లో పొందుపరచలేదు. యాక్చువల్గా మినిస్టర్స్ అలాంటి వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్ని వాడుకోకూడదు, సొంతానికి అద్దెకి తీసుకోకూడదు, అలాగే వాళ్ళు లీజుకు తీసుకోకూడదు, ఇట్లా కండిషన్స్ ఉంటాయి. అప్పుడు వినలేదు ఇతను. అలాగే వల్లభనేని వంశీ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి మనకు తెలుసు. అయితే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తులసిబాబు అని ఆయన కంప్లైంట్ చేశాడు. ఆయనతో పాటు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు కూడా వెళ్ళి దీని మీద మాట్లాడితే, మీరు ఇవన్నీ కూడా నేను సంతకం పెట్టకముందు చెప్పాలి, నేను సంతకం పెట్టేశాను, మీరు ఇలాంటివి కంప్లైంట్స్ ఉంటే అని ఈవిడ వీళ్ళ మీద ఎగిరిందిట, తిట్టిందిట కూడా వాళ్ళని. అది తప్పు కదా. ఒక రిటర్నింగ్ అధికారి చాలా ఆవిడ ఒక మర్యాదగా ఉండాలి ఎవరితోటైనా సరే, అది అధికార పక్షం అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, ఇక్కడ పక్షాలు కాదు కదా. ఆవిడ ఏ పక్షపాతం లేకుండా వ్యవహరించాలి, అది చేయలేదు. తర్వాత ఇతను కొడాలి నాని మీరు చెప్పినట్టుగా 5 కేసులకి 3 కేసులే మెన్షన్ చేశాడు ఆయన మీద ఉన్నవి, ఇంకా 2 కేసులు వివరాలు ఇవ్వలేదు. అలాగే గతంలో 10వ క్లాసో 9వ క్లాసో అని మెన్షన్ చేశాడు, ఈసారి 7వ క్లాస్ అని చేశాట. ఇవన్నీ చూస్తే మాత్రం కొడాలి నాని నామినేషన్ అయితే రిజెక్ట్ అవ్వాలి, ఆయన క్యాండిడేట్గా నిల్చోటానికి అనర్హుడు అనమాట. ఈసారి మీరు చూసుకుంటే కనుక అయితే వైసీపీలో ఇలాంటివి చాలా వస్తున్నాయి, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళ మీదే. మిథున్ రెడ్డికి కూడా అలాగే అయింది,
వల్లభనేని వంశీ మీద ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అసలు ఇంకో రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అఫిడవిట్లో తనకి ఆస్తుల చిట్టా ఇచ్చాడు. ఆయన 780 కోట్లు అన్నాడు. కానీ అందులో ఆయన ఈ 46 కేసులు ఎంతో మెన్షన్ చేసినట్టున్నారు. మరి అందులో ఏ కేసులు వెళ్ళిపోయాయో మనకు తెలియదు, ఏవి మెన్షన్ చేశారో చేయలేదో వివరంగా చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన తన బెంగళూరు ప్యాలెస్ మెన్షన్ చేసినట్టు లేదు, అలాగే తాడేపల్లి గురించి లేదు, ఇక్కడ లోటస్ పాండ్ హైదరాబాద్లో ఉన్నది అది కూడా మెన్షన్ చేయలేదు. మరి తన ఆస్తుల వివరాలు సరిగా ఇవ్వనప్పుడు ఆయన నామినేషన్ కూడా తిరస్కరణకు గురవ్వాలి కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా నాయకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే నిజాయితీగా వ్యవహరించాలి. ఎవరు ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనే అది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్ అన్నమాట. వాళ్ళు సరైన వివరాలు ఇచ్చారా లేదా పూర్తిగా పరిశీలించాక వాటి మీద సంతకం పెట్టాలి. నాకు నచ్చాడు కదా అని వాడు తప్పుడు ధృవీకరణ ఇస్తే నేను సంతకం పెట్టేస్తే అప్పుడు ఆవిడ ఉద్యోగం పోవాలి. ఇక్కడ రెండూ జరగాలి. ఆవిడని విధుల నుంచి తొలగించాలి, అతని నామినేషన్ తిరస్కరణకి గురవ్వాలి. ఇక్కడ అలా జరగాలి, కానీ అలా జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇది రెండో యూపీ లాగా తయారైంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ ఇలాగే ఉండేది, అక్కడంతా గుండాగిరి అన్నమాట. అసలు నామినేషన్ వేయడానికి మీకు అసలు అవకాశమే ఉండదు ప్రతిపక్షాలకి. అధికారంలో ఎవడుంటాడో వాడు నామినేషన్ వేసుకుంటాడు, వాడు చెప్పిందే చట్టం. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా కొన్ని చోట్ల ఇప్పుడు కూడా టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఉంటారో అక్కడ వాళ్ళ నామినేషన్లు కూడా సరిగ్గా వేయని పరిస్థితి. కొన్ని చోట్ల తిరుపతి అలాంటి చోట్ల రాళ్ల దాడులు కూడా మనం చూసాం మొన్న. ఇలాంటి టైంలో మరి వైసీపీ అభ్యర్థులు వేసినటువంటి నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నా కూడా మీరు చెప్పారు ఇందాక కొంతమంది పేరు, అలాగే వల్లభనేని వంశీ గారు కావచ్చు, అలాగే వసంత్ భార్య శిరీష అని ఎవరో కాదు. సో వీళ్ళందరూ నామినేషన్ పత్రాల్లో డేట్లు కూడా మెన్షన్ చేయలేదంట. సో ఇవన్నీ కూడా ఆర్ఓ సపోర్ట్ చేస్తుందంటే మరి దీన్ని ఎన్నికల అధికారుల దృష్టికి మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? తీసుకెళ్తే మరి వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఎంత టైం పట్టవచ్చు? మరి వీళ్ళ నామినేషన్ తిరస్కరణకి గురైందా లేదా యాక్సెప్ట్ చేశారా అన్న విషయాలన్నీ కూడా మరి ఎన్నికలు కూడా ఎన్నో దూరంలో లేదు, ఎప్పుడు తెలిసే అవకాశం ఉంటుందంట. యాక్చువల్గా 29 లాస్ట్ డేట్ అమ్మా విత్డ్రా చేసుకోవడానికి, కానీ దేనికైనా కూడా 29 లాస్ట్ డేట్. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి, ఇవన్నీ ఆన్లైనే జరుగుతాయి కాబట్టి ఇంటర్నెట్లోనో లేకపోతే వాట్సాప్లోనో లేకపోతే ఆ రకంగా వాళ్ళు పంపించేస్తే ఇమీడియట్గా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈసారి ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే సందేహం ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ బై హుక్ ఆర్ కుక్ వాళ్ళు విన్ అవ్వాలనే ఒక ఇదిలో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇంటెలిజెంట్ సర్వేలు వచ్చేసాయి. అదేవిధంగా మీకు ఏ సర్వేలు తీసుకున్నా కూడా వైసీపీ ఓడిపోతుంది, వాళ్ళకి మెజారిటీ రాదు, చాలా కొద్ది సీట్లతో వాళ్ళు గట్టెక్కుతారు అనే ఒక విషయం అయితే బయటకు వచ్చింది, మనందరికీ తెలుసు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. 99% చేసేసాను అంటున్నాడు. 99% ఏం చేశాడో ఆయనకే తెలియాలి. ఇవాళ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా నేను ఇంత భూమిని ఇచ్చేసాను, ఇన్ని ఇళ్ళు కట్టిస్తున్నాము అన్నాడు తప్ప ఎంత కట్టించాడు ఎంత ఇచ్చాడు అనేది క్లారిటీ లేదు. ఇలా ఏ విషయం తీసుకున్నా కూడా వైసీపీ ఇప్పుడు అంతా వాళ్ళు అంటే సమస్యల్లోనే ఉన్నారు. దానివల్ల ఇప్పుడు వాళ్ళ భయంతో ఇప్పుడు ఈ అఫిడవిట్ల గోల్ ఒకటి ఉంది కాబట్టి ఈ నామినేషన్లు రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. చూద్దాం మరి.